మరో బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. లాస్ ఏంజల్స్ లో పెను ప్రమాదం తప్పింది అని చెప్పాలి. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. కొంత దూరం అలాగే ప్రయాణించింది విమానం. ఎడమవైపు ఇంజన్ లో మంటలు పైలట్ గమనించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అట్లాంటాకు వెళ్తున్న విమానంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు, ఇంజన్లో మంటలు రావడం జరిగింది. మరో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. బోయింగ్ 767లో మంటలు చెలరేగడంతో పైలట్ లాస్ ఏంజల్స్ లో అత్యవసరంగా విమానాన్ని దింపేశాడు. అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. మంటలు వస్తున్న విమానం కాసేపు అలాగే గాల్లో చక్కర్లు కొట్టింది. ఎడమవైపు ఇంజన్లో మంటలు రావడాన్ని గమనించిన పైలట్ లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దింపేశాడు. మరో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. బోయింగ్ 767లో మంటలు చెలరేగడంతో పైలట్ లాస్ ఏంజల్స్ లో అత్యవసరంగా విమానాన్ని దింపేశాడు. అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. మంటలు వస్తున్న విమానం కాసేపు అలాగే గాల్లో చక్కర్లు కొట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు. ఎడమవైపు ఇంజన్ లో మంటలు వస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మంటలు వస్తున్నా కూడా కాసేపట్లనే గాల్లో చక్కర్లు కొట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎడమవైపు ఇంజన్లో ఈ మంటలు రావడాన్ని గమనించిన పైలట్ లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.